నమస్కారం. ఈరోజు మన విశ్లేషణకు స్వాగతం. నమస్కారం. మనందరం కర్మ అనే పదాన్ని చాలాసార్లు వింటూ ఉంటాం. అవును, చాలా సాధారణంగా వాడేస్తాం. వాడి కర్మ వాడిని చూసుకుంటోంది అని తేలిగ్గా అనేస్తాం. కాని అసలు దాని అర్థమేంటి? సరిగ్గా అదే ప్రశ్న. అది ఏదో అదృశ్య శక్తి మనల్ని శిక్షించడమా? లేకపోతే మన పనులకు, మన జీవితంలో జరిగే సంఘటనలకు మధ్య ఒక తార్కికమైన సంబంధముందా? కరెక్ట్. కర్మ అంటే ఏదో భయపెట్టే విషయం కాదు. అదొక సిస్టమ్, ఒక వ్యవస్థ. ఓ దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడమే అసలైన విషయం. అవును. సరిగ్గా ఇదే ప్రశ్నకు సమాధానం వెతుక్కుంటూ మన దగ్గర ఒక పురాతన గ్రంథం ఉంది. హ్మ్, దాని పేరు దుఃఖం మరియు ప్రతీకారానికి 8 మార్గాలు. ఇది 8 రకాల పనులను ఒక కాజ్ అండ్ ఎఫెక్ట్ మ్యాప్లా మన ముందుంచుతుంది. ఆసక్తికరంగా ఉంది. ఈరోజు మనం ఆ మ్యాప్ను విడమర్చి చూద్దాం. ఈ పాఠం ఈ పనులను 3 రకాలుగా విభజించింది. మనం శరీరంతో చేసేవి. శారీరక చర్యలు. అవును. తర్వాత మాటలతో చేసేవి. మరియు చివరిగా మనస్సును ప్రభావితం చేసేవి. సరే, మొదట శరీరంతో చేసే పనుల గురించి మాట్లాడుకుందామా? తప్పకుండా. మొదటిది, బహుశా అన్నిటికంటే తీవ్రమైనది, ప్రాణహాని కలిగించడం. అంటే జీవహింస. అవును. ఈ పాఠం ప్రకారం ఇలాంటి పనిని అలవాటుగా చేసేవారికి 3 రకాల తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. అవేంటవి? నరకం, జంతువుగా పునర్జన్మ, లేదా ప్రేతాత్మల లోకంలో పుట్టడం. ఒక్క నిమిషం. ఇక్కడే చాలామందికి కొంచెం కష్టంగా అనిపించవచ్చు. అర్థమైంది. అంటే నరకం, పునర్జన్మ లాంటివి అందరూ నమ్మరు కదా. వారికి ఈ కాన్సెప్ట్ ఎలా అర్థమవుతుంది? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఈ పదాలను మనం అక్షరాలా తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓ వాటిని మానసిక స్థితులుగా కూడా చూడవచ్చు. నరకమంటే అంతంలేని మానసిక వేదన. హ్మ్, జంతు జన్మ అంటే స్పృహ లేకుండా కేవలం ప్రవృత్తులతో బ్రతకడం. సరే. ఇక ప్రేతాత్మల లోకమంటే తీరని కోరికలతో నిరంతరం అసంతృప్తిగా ఉండడం. ఈ రూపకాలు చాలా శక్తివంతమైనవి. నిజమే. అయితే ఈ పాఠంలో మనకు మరింత ఆసక్తి కలిగించే విషయం మరొకటుంది. అదేంటి? అదే ఇహలోకంలో, అంటే మనం మనుష్యులుగా పుడితే కలిగే ఫలితం. ఆ ప్రాణహాని చేస్తే మనిషిగా పుట్టినప్పుడు ఆయుష్షు తక్కువగా ఉంటుందట. ఓ అంటే ఆ పెద్ద పెద్ద కాన్సెప్ట్స్ పక్కన పెట్టినా సరే ఈ జీవితంలో కనిపించే ఫలితం కూడా ఒకటుందన్నమాట. ఖచ్చితంగా. చేసిన పనికి వచ్చే ఫలితానికి చాలా నేరుగా సంబంధం కనిపిస్తోంది. అవును. ఇతరుల జీవితాన్ని తీస్తే మన జీవితకాలం తగ్గుతుంది. చాలా సింపుల్ లాజిక్ కదా. అవును, ఆ లాజిక్ మిగతా వాటిల్లో కూడా స్పష్టంగా కనిపిస్తుంది. చెప్పండి. రెండవ శారీరక చర్య, దొంగతనం. సరే. దీనికి కూడా అవే తీవ్రమైన పారలౌకిక పరిణామాలు చెప్పబడ్డాయి. అయితే ఇహలోకంలో కలిగే ఫలితంపై దృష్టి పెడితే అది సంపదను కోల్పోవడం. ఇతరుల సంపదను తీసుకుంటే తమ సంపదను కోల్పోతారు. అంతే. అయితే ఇక్కడ నాకు సందేహం. అడగండి. నిజ జీవితంలో మనం చూస్తే ఎంతోమంది అక్రమంగా సంపాదించిన వాళ్లు కూడా చాలా ధనవంతులుగా హాయిగా బ్రతుకుతున్నారు కదా. నిజమే. మరి ఈ గ్రంథం చెప్పే తర్కానికి, మన కళ్ల ముందు కనిపించే వాస్తవానికి మధ్య ఈ తేడాను ఎలా అర్థం చేసుకోవాలి? ఇది చాలా మంచి పాయింట్. ఈ పాఠం సంపద కోల్పోవటమన్నప్పుడు బహుశా కేవలం డబ్బు లేదా ఆస్తుల గురించే మాట్లాడడం లేదేమో. అంటే సంపద అంటే మనశ్శాంతి కూడా, అవునా? అవును, నిజమే. దొంగతనం చేసిన వ్యక్తి బయటకు ఎంత ధనవంతుడిగా కనిపించినా లోపల ఎప్పుడూ ఒక భయంతో, ఒక అభద్రతాభావంతో బ్రతుకుతాడు. పట్టుబడిపోతానేమోనని. అవును, పట్టుబడిపోతానేమోనన్న ఆందోళన, సంపాదించింది ఎక్కడ పోతుందోనన్న దిగులు. ఒక రకంగా అది కూడా సంపదను కోల్పోవడమే. మనశ్శాంతి అనే సంపదను కోల్పోవడం. ఆ కోణంలో చూస్తే అర్థవంతంగా ఉంది. ఈ ఫలితం వెంటనే రాకపోవచ్చు, కానీ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడొస్తుంది. సరే. ఇక మూడవది అక్రమ లైంగిక ప్రవర్తన. ఆ దీనికి వచ్చే సూక్ష్మమైన ఫలితమేమిటంటే శత్రుత్వం మరియు పగ. ప్రియ నమ్మకాన్ని నాశనం చేస్తుంది. ఒకసారి నమ్మకం పోతే దాని స్థానంలో అనుమానం, పగ, శత్రుత్వం ఇవే పుడతాయి. ఇది కేవలం ఆ వ్యక్తికే కాదు, వాళ్ల చుట్టూ ఉన్నవాళ్లపై కూడా ప్రభావం చూపుతుంది. అవును, వారి కుటుంబం, సమాజం మొత్తం ఆ చేసిన తప్పు ఒక సామాజిక వలయాన్ని చిన్నాభిన్నం చేస్తుంది. ఇప్పటివరకు మనం చూసినవి శారీరక చర్యలు, వాటికొచ్చే ఫలితాలు కూడా చాలా వరకు భౌతిక, సామాజిక విషయాలకు ముడిపడి ఉన్నాయి. అవును, ఆయుష్షు, సంపద, సంబంధాలు. కాని మన మాటల సంగతేంటి? వాటికి భౌతిక రూపం లేదు కదా. లేదు. అయినా సరే ఈ పాఠం ప్రకారం
వాటి ప్రభావం కూడా అంతే శక్తివంతంగా ఉంటుందట. అదెలాగో చూద్దాం. అవును. ఇక్కడ నుండి ఇది మరింత సూక్ష్మంగా ఇంకా ఆసక్తికరంగా మారుతుంది. చెప్పండి. వాక్కుకు సంబంధించి 4 చర్యలున్నాయి. మొదటిది అబద్ధాలు చెప్పడం. ఓకే. దీనికి మనిషిగా పుట్టినప్పుడు ఎదుర్కొనే ఫలితం తప్పుడు ఆరోపణలకు గురికావడం. హా! ఇది అచ్చం అద్దంలో ప్రతిబింబం చూసినట్టుంది. అవును. నువ్వు ఇతరులను మాటలతో మోసం చేస్తే నువ్వే మాటల ద్వారా మోసగించబడతావు. చాలా సింపుల్గా సొగసైన తర్కంలా ఉంది. దీన్ని మనం ఒక రకంగా నైతిక భౌతిక శాస్త్రం అనొచ్చు. అంటే మారల్ ఫిజిక్స్. ఆసక్తికరంగా ఉంది. మనం ప్రపంచంలోకి ఎలాంటి శక్తిని పంపిస్తామో అలాంటి శక్తే మనకు తిరిగి వస్తుంది. హ్మ్. అబద్ధం చెప్పడం అంటే సమాజంలో నమ్మకాన్ని దెబ్బతీయడం. దాని సహజ పరిణామం ఏమిటి? మన చుట్టూ ఉన్న ప్రపంచంలో కూడా నమ్మకం లోపించడం. అంటే మనమే తప్పుడు ఆరోపణలకు గురికావడం. సరిగ్గా. ఇది యాదృచ్ఛిక శిక్ష కాదు, ఒక సిస్టమ్ యొక్క సహజమైన బ్యాలెన్సింగ్ యాక్ట్. ఆ నమూనా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక మాటల్లో రెండవది, విభేదాలు సృష్టించేలా చాడీలు చెప్పడం. అంటే ఇద్దరి మధ్య మాటలు మోసి వారిని విడదీయడం. అవును. దీనివలన స్నేహాలు విచ్ఛిన్నమవుతాయట. ఇది కూడా చాలా ప్రత్యక్షమైన ఫలితమే గదా. చాలా ప్రత్యక్షం. మనం ఇతరుల స్నేహాన్ని విడదీస్తే మన స్నేహాలు నిలబడవు. ఇది మనం సోషల్ మీడియాలో రోజూ చూస్తూనే ఉంటాం. నిజమే. ఒకరి గురించి మరొకరికి చెడుగా చెప్పి ఆనందించేవాళ్లు చివరికి ఒంటరిగా మిగిలిపోతారు. ఎందుకంటే ఎవరూ వారిని నమ్మరు. వాడు నా ముందు వేరేవాళ్ల గురించి చెడుగా మాట్లాడుతున్నాడంటే వేరే వాళ్ల ముందు నా గురించి కూడా చెడుగానే మాట్లాడతాడు అని అందరూ దూరం పెడతారు. అవును. ఇక మూడవది దూషణ లేదా కఠినమైన మాటలు మాట్లాడటం. దీనివలన కలిగే ఫలితం కాస్త విచిత్రంగా ఉంది. వినడానికి ఇంపుగా లేని శబ్దాలు వినవలసి రావడమట. దీని అర్థమేమిటి? దీనికి 2 రకాల అర్థాలుండవచ్చు. చెప్పండి. ఒకటి పైకి కనిపించేది. కఠినంగా మాట్లాడే వ్యక్తి గొంతు లేదా మాటలు ఇతరులకు కర్ణ కఠోరంగా ఉంటాయి. సరే. రెండవది బహుశా మరింత లోతైన అర్థం. వారు తమ జీవితంలో ఇతరుల నుండి కఠినమైన, బాధపెట్టే మాటలనే ఎక్కువగా వినవలసి వస్తోంది. ఓ. దీన్ని ఇలా ఆలోచించండి. ఒక ఇంట్లో నిరంతరం కేకలు, తిట్లు ఉంటే అక్కడ పెరిగే పిల్లలకు అదే నార్మల్ అయిపోతుంది. వారు ప్రశాంతతను కోల్పోతారు. వాళ్ల అంతర్గత ప్రపంచం కూడా గందరగోళంగా మారుతుంది. కరెక్ట్. ఈ పాఠం చెప్పే ఇంపుగా లేని శబ్దాలు అంటే కేవలం బయటి శబ్దాలే కాదు, మన మనసులో నిరంతరం వినిపించే ఆ అంతర్గత గోల కూడా కావచ్చు. ఒక్క నిమిషం. అంటే మన మాటల ఫ్రీక్వెన్సీ మన చుట్టూ ఉన్న ప్రపంచం యొక్క ఫ్రీక్వెన్సీని నిర్ణయిస్తుందన్నమాట. ఒక రకంగా అంతే. ఇది చాలా లోతైన ఆలోచన. మనం శాంతిని పంచితే శాంతిని పొందుతాం, గొడవను పంచితే గొడవని పొందుతామన్నట్టుంది. ఖచ్చితంగా. మనం ఎలాంటి శబ్దాలను ప్రపంచంలోకి పంపిస్తామో అలాంటి శబ్దాలనే తిరిగి పొందుతాము అన్నట్లుగా ఉంది. ఇక మాటల్లో చివరిది పనికిరాని లేదా అనవసరమైన కబుర్లు. అంటే అర్థంపర్థం లేని మాటలు, వృధా ప్రసంగాలు. అవును. దీని ఫలితం ఏమిటో నేను ఊహించగలను. బహుశా ఎవరూ ఆ వ్యక్తిని నమ్మరు లేదా వారి మాటలకు విలువ ఇవ్వరు. సరిగ్గా అదే. దీనివలన ఆ వ్యక్తి మాటలకు విలువ లేకుండా పోతుంది. ఎవరూ వారి మాటలను సీరియస్గా తీసుకోరు. ఇది మనందరికీ తెలిసిన విషయమే కదా. అవును. ఆఫీస్ మీటింగ్స్లో ఒక వ్యక్తి ఎప్పుడూ సంబంధం లేని విషయాలు మాట్లాడుతూ ఉంటే కొంతకాలం తర్వాత అతను అసలు విషయం మాట్లాడినా ఎవ్వరూ పట్టించుకోరు. అంతే. వారి క్రెడిబిలిటీ పూర్తిగా పోతుంది. ఈ పురాతన గ్రంథం అదే సామాజిక డైనమిక్ను వివరిస్తోంది. అంటే ఇక్కడ ఆధ్యాత్మిక నియమం, లౌకిక పరిశీలన ఒకే చోట కలుస్తున్నాయి. అవును. ఇప్పటివరకు మనం శరీరం, మాటల ద్వారా చేసే పనులను చూశాం. ఇక చివరిగా మన 3వ విభాగానికి వస్తే చెప్పండి. ఇది ఒక భౌతిక చర్య అయినా దాని ప్రభావం నేరుగా మనస్సుపై ఉంటుంది. 8వ అంశం మత్తు పానీయాలు సేవించడం. అవును. ఈ పాఠం ప్రకారం దీనివలన కూడా మిగతా వాటిలాగే తీవ్రమైన పర్యవసానాలు కలుగుతాయి. సరే. ఇక రుగ్మత లేదా మతిస్థిమితం కోల్పోవటం. ఇది చాలా శక్తివంతమైన హెచ్చరిక. నిజంగా. ఈరోజు మనం మెంటల్ హెల్త్ గురించి ఇంతగా మాట్లాడుకుంటున్నాం. 1000 ఏళ్ల క్రితం రాసిన ఒక పాఠంలో అవును. మద్యపానానికి, మానసిక ఆరోగ్యానికి మధ్య ఉన్న సంబంధాన్ని ఇంత స్పష్టంగా చెప్పడం ఆశ్చర్యంగా ఉంది. చాలా విశేషం. మానసిక రుగ్మత అనే పదం వాడటం గమనించాలి. ఇది వ్యసనం మరియు మెదడుపై దాని ప్రభావం గురించి మన ఆధునిక అవగాహనకు ఆశ్చర్యకరంగా దగ్గరగా ఉంది. కరెక్ట్. శరీరం చేసే పని మనసు యొక్క స్థితిని, స్పష్టతను ఎలా నేరుగా ప్రభావితం చేస్తోందో ఇది నొక్కి చెబుతోంది. అంటే శరీరం, మనస్సు వేరువేరు కాదు. కాదు.
ఒకదానితో ఒకటి విడదీయలేనంతగా ముడిపడి ఉన్నాయని చెప్పే ఒక సమగ్ర దృక్పథాన్నిది మనకందిస్తోంది. అయితే వీటన్నిటిని కలిపి చూస్తే మనం ఏమర్థం చేసుకోవాలి? మంచి ప్రశ్న. ప్రవర్తన, అబద్ధాలు, చాడీలు, దూషణ, పనికిరాని కబుర్లు మరియు మద్యపానం. అవును, ఈ 8. వీటన్నిటినీ అలవాటుగా చేసుకుని కొనసాగిస్తే వాటికి నిర్దిష్టమైన ఊహించదగిన ప్రతిఫలాలుంటాయని ఈ పాఠం స్పష్టం చేస్తోంది. సరిగ్గా. ఇది కేవలం ఇవి చెయ్యకూడదు అని చెప్పే జాబితా కాదు. మరి ఇది చర్యకు మరియు దాని పర్యవసానానికి మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకోవటానికి ఒక నమూనా, ఒక చట్రం. ఓకే. ముఖ్యంగా ప్రతి చర్యకు అన్నిటికంటే చిన్నదైన ఫలితంపై దృష్టి పెట్టడం ద్వారా ఈ నైతిక సూత్రాలను మన రోజువారీ జీవిత అనుభవాలకు చాలా దగ్గర చేస్తోంది. అంటే ఇది కేవలం పరలోకానికి సంబంధించిన విషయం కాదు. అస్సలు కాదు. ఇక్కడే ఈ జీవితంలోనే దీని ప్రభావం ఉంటుందని గట్టిగా చెప్తోంది. అవును. మన ఆరోగ్యం, మన సంపద, మన సంబంధాలు, మన మానసిక ప్రశాంతత వీటన్నిటిపైన మన చర్యల ప్రభావం ఉంటుందని వివరిస్తోంది. అవును. ఈ సూక్ష్మ ఫలితాలు మన జీవిత నాణ్యతను ఎలా నిర్దేశిస్తాయో వివరిస్తుంది. ఇది భయపెట్టడానికి చెప్పింది కాదు. మన జీవితాన్ని మనమే ఎలా మెరుగుపరుచుకోవచ్చో చెప్పే ఒక మార్గదర్శిలా ఉంది. మన చేతలే మన భవిష్యత్తును తీర్చిదిద్దుతాయని గుర్తుచేస్తోంది. ఇదంతా విన్నాక ఒక ఇంట్రెస్టింగ్ ప్రశ్న వస్తుంది. చెప్పండి. ఈ పాఠమంతా ప్రతికూల చర్యలు, వాటి ఫలితాల గురించే మాట్లాడింది. అవును, నెగటివ్ యాక్షన్స్ గురించే. మరి సానుకూల పనుల సంగతేంటి? దయ, నిజాయితీ లేదా ఇతరులకు సహాయం చేయడం వంటివి. ఈ గ్రంథంలో వివరించిన ఆ అద్దంలాంటి ప్రతిఫల తర్కాన్ని అనుసరిస్తే అలాంటి మంచి పనుల వలన మానవ జీవితంలో కలిగే అన్నిటికంటే చిన్నదైన ఫలితాలు ఎలా ఉండవచ్చు? ఇది ఆలోచించాల్సిన విషయమే. అదే లాజిక్ అప్లై చేస్తే ఏమనిపిస్తుంది? ప్రాణాలను కాపాడితే దీర్ఘాయుష్షు లభిస్తుందేమో, దానం చేస్తే సంపద పెరుగుతుందేమో, లోకాన్ని కలిపితే మంచి స్నేహితులు దొరుకుతారేమో. అవును. బహుశా ఈ పాఠం మనకు ఒక నెగటివ్ మ్యాప్నిచ్చి దాని ఆధారంగా పాజిటివ్ మ్యాప్ను మనమే గీసుకోమని చెబుతోందేమో. దీని గురించి ఆలోచించడం ద్వారా ఈ అంశాన్ని మరింత లోతుగా అన్వేషించవచ్చు.